నటి వనిత విజయ్ కుమార్ ఇక ఈమె చేసిన సైన్మాలు తక్కువనే అంట గానీ ఈమె చుట్టూ వివాదాలే ఎక్కువ అంట. ఇంతకీ ఎవరు అనుకునేటోళ్ళు ఎక్కువ సోచాయించకూరి. దివంగత నటి మంజుల సీనియర్ నటుడైన విజయ్ కుమార్ ఉన్నాడు చూడురి. ఇక ఆయన కూతురే ఈమెనంట. దేవి పలు సైన్మాలలో ప్రధాన పాత్రలను నటించింది. అనంతరం మీడియా ముందులో ఎక్కువ నిలవలేదు కానీ ఎప్పుడైతే తల్లి చనిపోయిందో ఇక తండ్రితోని ఫుల్లుగా గొడవలంట. గది గిట్లా ఆస్తి కొరకు వైవాహిక జీవితంలో గిట్లా ఈమె చుట్టూ వివాదాల మయమే అంట. ఇక అంతేకాదు వ్యక్తిగత జీవితంలో ఇట్లా వివాదాలతోని తరచుగా ఈమె పేరు మీడియాలో అంతనే వస్తున్నదంట. అయితే ఇప్పటికే ఈమెకి 3 పెళ్లిళ్ళు కావడం విశేషం అనే చెప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఎటకేలకు 4వ పెళ్లి వేసుకునేటందుకు సిద్ధమవుతున్నదంట. అక్టోబర్ 5 తారీఖున కొరియోగ్రాఫర్ అయిన రాబర్ట్ని ఈమె పెళ్లాడబోతున్నదని ఇప్పటికే సోషల్ మీడియా ఖాతాలో ఆమె పోస్ట్ పెట్టింది. ఆమెనే స్వయంగా తెలియజేసిందంట. అయితే పెళ్లిల విషయానికి వస్తే 2000నే ఆకాష్ అనే వ్యక్తిని పెళ్లాడిందంట. ఇక అనంతరం వీళ్ళిద్దరికి ఒక కూతురు ఒక కొడుకు పుట్టిర్రంట. ఏవో మనస్పర్ధల కారణం చేత వీళ్ళిద్దరూ విడిపోయారంట 2005లా. ఇక తర్వాత 2007లా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నదట, 2వ పెళ్లి. గదిగిట్లా ఆయన ఒక వ్యాపారవేత్త అంట. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఒక కూతురు అనేది జన్మించిందంట. ఇక అనంతరము 5 ఏళ్ల కాపురం తర్వాత 2017లా వీళ్ళిద్దరు విడిపోయారంట. ఇంకా చూసిరా ఇట్లా ఉన్నది. ఇక ఆ తర్వాత మళ్ళా కొరియోగ్రాఫర్ రాబట్టు ఇందాక చెప్పిన చూడురి. ఇక ఆయనతోనే సహజీవనం ఉన్నది అని చేస్తున్నది అని కొద్ది రోజుల సంధి ప్రచారం అయితే నడిచింది. మళ్ళా ఊహించని విధంగా 2017లా పీటర్ అనే పిల్లగాడిని పెళ్లి చేసుకున్నదంట. ఇక చూసిరా ఇక్కడితోని ఆగలేదు, షురు చేస్తూనే ఉన్నది. అయితే ఇక పెళ్లి చేసుకొని మంచుకున్నదా అంటే గది లేకపాయే. అనంతరం వీళ్ళిద్దరికి తీవ్రమైన గొడవలంట. ఇక వీళ్ళ వివాదాలతోని మీడియా వరకు వచ్చిర్రంట. ఇక మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడింది, అసలు నేను పీటర్ అనే వ్యక్తిని పెళ్ళే వేసుకోలేదు అని అన్నది. మళ్ళీ బాంబు వేల్చిందాయే. ఇక అందరు చూసి మళ్ళీ గిదేం ముచ్చట అని షాక్ అయ్యారు. అసలు సోషల్ మీడియా ఖాతాలా ఇవన్నీ కనబడుతుంటే ఫోటోలు గీటోలు చేసుకోలేదంటది ఏంది అనేది ఇవకే నిలిచినట్టు అయింది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత పీటర్ ఏమో అనారోగ్యంతో చనిపోయిందంట. ఇక మళ్ళీ గమ్మున కూర్చున్నదా లేదు. మళ్ళీ ఎప్పుడైతే కొరియోగ్రాఫర్ రాబర్ట్తోని సహజీవనం చేసిందనే వార్త ఉన్నదో ఇప్పుడు ఎట్టకేలకు ఆయననే పెళ్లి చేసుకోబోతున్నది. ఇక దీన్ని బట్టి మొత్తగా చూస్తుంటే ఈమెకి పెళ్ళి అనేది ఊటపాట అవుతున్నట్టున్నది. బట్టలు మార్చినంత ఈజీగా పెళ్ళిని మార్చడం అనేది మొగులను మార్చడం అనేది గత తేలిక అనుకుంటున్నదేమో. మళ్ళా మీరు ఇట్లా గిస్వంటి తొందరపాటు ఆలోచనలు తీసుకునేటోళ్ళు ఇక ఏం లేదు, ఊబిల దిగినట్టే. ఇక చూసుకోరి గట్ల కాకుండా ఏ విషయంలోనైనా కానీ పెళ్ళనే కాదు ఏ విషయంలోనైనా కానీ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటేనే జీవితం సరైన బాటలో నడుస్తుంది అని కోరుకుంటాం. మళ్ళా కలుద్దాం.